నమస్తే అమ్మా. నమస్తే సార్. మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చేది కొవ్వూరు సేవ. మళ్ళీ ఇంకో వంటకం తీసుకోండి సార్. ఈరోజు మనం చేయబోయే వంటకం చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ బయట నుంచి కానీ మసాలా కానీ తెచ్చేసే కర్రీ కాదు మనది. మన సొంతంగా ఆడుకున్న సొంతంగా దంచుకున్న మసాలాతో ఈరోజు మనం చేయకపోతున్నాం చికెన్ కర్రీ. అమ్మా రెడీగా చేద్దామమ్మా? ఎలా చేద్దాం చూడండి. మీరు వండుతారమ్మా, మన నేను ఉండేది కూడా మీరు చూడాలి కదా. గిన్నె పెట్టాలమ్మా. అలా పొయ్యి ఎగించాలి, మీకు తెలుసు. నేను ఎగించాలి కదా. అదమ్మా పొయ్యి ఎగించాను. ఆయిల్ అమ్మ తర్వాత మాకు కావాల్సింది ఆయిల్ వేస్తున్నాను అమ్మ. అయినా ఆయిల్ ఎక్కువైనమ్మా. చికెన్ కదా మళ్ళీ అందులో ఆయిల్ వచ్చేస్తుంది. తక్కువ వేస్తానమ్మా ఆయిల్. అదిగమ్మా ఆయిల్ వేస్తున్నాను. అదిగో అంతే. కొద్దిగా వేసిన ఆయిల్ అంతే. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మళ్ళీ పులుస్తారంటారు, ఆల్సలు అంటారు, ఏదో అంటారు. మాకు అనవసరం అయ్యి మరి అందంగా నోడు తినాలి కదా. అంతే అమ్మా. కొద్దిగా ఆయిల్ వేసినాను. మనం ఇలా తేగగా ఉల్లిపాయలు పోసుకున్నాం. మన బొమ్మలు అయిపోతాయి. బాగా ఎవరు అయితే కూర కూడా టేస్ట్ వస్తుంది. ఇలా పండు ముక్కగా కోసేయాలనుకో ఉడికిపోతుంది, ఏగదు. ఇలా పసుగా కోసుకోవడం లేదంటే బాగా ఎగుతాయి. ఇక మనం ఎలా కోసేస్తాం కలిసి అలా పోయినాము. బాగా అయిపోతుంది. అంటే కూర కూడా ఎంత అయిపోతుంది. మనకి 10 నిమిషాలు మనం వండే కూర ఏదైనా 10 నిమిషాలే. మీరు కొద్దిగా ఉండండి, ఎక్కువ ఉండండి. ఎక్కువ అంటే కొద్దిగా పోయడానికి టైం పడుతుంది. వండడానికి 10 నిమిషాలు పడుతుంది. ట్రై చేద్దామా? అలా అంటే ఎక్కువ అంటే ఎక్కువ టైం పడతలేమ్మా. ఒక మన ఇంట్లో 4 ఉన్నామనుకో, 5 ఉన్నామనుకో 10 నిమిషాలు రెడీ అయిపోతాం అన్నమాట. అది ఆయన మరిగిపోయినాం. మనం ఆయన ఇంకో ముక్కలు వేసుకోవాలి. ముందు ఇద్దరు సౌండ్ వస్తుంది. అది ముందుకునే ఏం కదా జాగా ఉన్నా ఇదిగా అమ్మా. తర్వాత మనం పచ్చిమిరకాయ సీకుంటాం కదమ్మా. పచ్చిమిరకాయ సీన్ కూడా వేసుకున్నాం. ఇందులో చేస్తాం. మనం ఎలా ఏగినప్పుడు ఏం చేయాలంటే కరేపా ఉంటుందమ్మా. కొద్దిగా అందరూ కరేపా చేస్తే అది కూడా దీంతో పాటు మంచి ఫ్లేవర్ అలా ఉంటుంది. పచ్చిగా రాకుండా కొద్దిగా ఏదో చేసామన్నా నాకు రేటు మంచిదే. కానీ కరేపా మనకి ఒంటికి మంచి వాసన వస్తుంది. కరేపాకి ఏదో స్మెల్ వచ్చారు. మీరు ట్రై చేయండి. అర్థం అది వేయకపోతున్నాం మా దగ్గర. దగ్గర గైడ్ పెట్టుకోవడం ఇప్పుడు అది కాపాడు కదా. ఫుడ్ దగ్గర ఉంటుందో మంచిది. మనం వేయకపోతున్నాం. ఉల్లిపాయ అయిపోతుంది. ఇలా మనకి ఏంటంటే ఒక ప్లేట్ ఉల్లిపాయ వేసుకోవాలమ్మా. ఇదిగో 1/2 కేజీ చికెన్ తీసుకున్నామమ్మా. 1/2 కేజీ మనం మసాలా మర్చిపోతామా. ముందు మనం మసాలా అన్ని రకాలు వేసి తయారు చేసేది మంచి వాసన వస్తుంది. కూర కూడా అలాగే వాసన వస్తుంది మనకి. అమ్మా ఇది మర్చిపోతున్నాం. ఇదమ్మా కొద్దిగా ఉల్లిపాయ ఏగింది. చూడమ్మ కొద్దిగా ఏగింది. ఇంకా కొద్దిగా ఆగాలి. ఇలా అలాంటి రెడీ చేసుకున్నాం. కొత్తిమీర కోసి పెట్టేసుకొని ఉల్లిపాయకపోతే మనం ఏం కావాలి పసుపు కావాలి, కారం కావాలి అన్ని కింద పెట్టినప్పుడు కంగారు పడకండి. మీరు అన్ని రెడీగా పెట్టుకుంటే 5 నిమిషాలు రెడీ అయిపోతాయి. కంగారు పడతాం మళ్ళీ ఆ డబ్బా పెట్టిన ఈ డబ్బా ఎక్కడ ఎవరైనా తిట్టుకుని కదా మళ్ళీ ఏం వేసాం మర్చిపోతాం. దాని వాటర్ ఏంటంటే మాకు ఏం కావాలి కొద్ది కొద్ది తీసుకొని అదే డబ్బా కింద పెట్టుకున్నాను అనుకో రెడీ. మనకు వంట 10 నిమిషాల్లో రెడీ. ఒకవేళ గిన్నె కాకుండా మీ ఇంట్లో కుక్కడు ఉందనుకోమా. ఇంకా ఇది వండేసుకోవచ్చు. ఇలాగే వేసుకొని చికెన్ వేసుకొని మసాలా వేసి మూతట్టి ఒక 2-3 విధాలు కొట్టారనుకో కర్రీ రెడీ. ఇదిగమ్మా కొద్దిగా ఏగింది ఉల్లిపాయ. ఇప్పుడు మనం చికెన్ ఇందులో వేస్తున్నాం.
మనం ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం ముందు, తెలుసుగా చికెన్ వాసన రాకుండా. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేద్దాం, దాంట్లో వాటర్ ఏమైనా లాగేద్దాం అన్నీ. అంతే సరిపోయింది. ఒక్కసారి కలుపుతుంది, కలిపి ఒక్క నిమిషం మూత పెడితే మొత్తం మగ్గిపోద్ది. చికెన్ పసుపు ఉప్పు పట్టేసి వేవచ్చం అయిపోతుంది మనకి. పసుపు ఉప్పు వేసాం కదమ్మా, కలిపి ఆల్రెడీ మెల్లిగా సిమ్లో పెట్టుకుని కలిపితే రెడీ అయిపోతుంది. మనం ఏం చేయాలంటామా, పసుపు ఉప్పు వేసి ఒక రోజు మగ్గిన తర్వాత కొద్దిగా పెరుగు వేయాలి. పెరుగు కొద్దిగా ఎంత కాకపోతే ఏదైనా వేసాం 2 స్పూన్లు వేస్తే ముక్క బాగా మెత్తబడి మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా పెరుగు వేసాం మీరు, మళ్ళీ ఒక్కసారి కలుపుకున్నాం. అలాగే 10 నిమిషాల్లో చికెన్ కర్రీ రెడీ. అది ఎలాగో చూపిస్తున్నాం. అమ్మా ఇంకా మన చాలా వంటకాలు ఉన్నాయమ్మో, చికెన్ కర్రీతో ఆడుకోను. ఇంకా ఎండ్రీలు ఉన్నాయి, నత్తలు ఉన్నాయి, అబ్బో ఎల్లుల్లి పెరుకోలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ చేయడానికి మనం ముందుకు వచ్చాను. అది మీరు మర్చిపోకుండా అది అడ్డపడుతుంది కదా, అది ఏదో ఉంటుందండి సబ్స్క్రైబ్ అది మళ్ళీ మనం అది వస్తే మేము మీకు ముందుంటుందమ్మా, అమ్మ మర్చిపోతుంది. అమ్మా ఇది మనం పసుపు ఉప్పు వేసాం కదా, అన్నీ వేసాము, మగ్గుతుంది కదా. దాంట్లో పాటు కొద్దిగా రెడీ బయటకు వచ్చింది. మనం ఏం చేద్దామంటే దాంతో పాటు చికెన్ అంతా మొక్కకుండా సగం మురిగిలాగా కొద్దిగా అలాగే చికెన్ కదా కొద్దిగా అలా వాటర్ వేయండి సరిపోతుంది. అమ్మా మర్చిపోకండి, మళ్ళీ వాటర్ అనేది ఎలా మగ్గిపోయింది అనుకుంటారు కదా, అదే చెప్తున్నాను. కొద్దిగా వాటర్ అంతా చికెన్ అంతా మొలకూడదు, సగం చికెన్ మొలగాలి, సగం చికెన్ డ్రైగా ఉండాలి. దాన్ని అలా కలుపుతూ ఉండాలి. లేకపోతే మూత వేసి సిమ్లో పెట్టండి. ఒక జస్ట్ 5 నిమిషాలు మగ్గిపోతే 5 నిమిషాలు కూర రెడీ అయిపోతుంది. అమ్మా చూడండమ్మా, ఇదిగో ఇలా వాటర్ ఉండాలి. ఇదిగో మగ్గిపోయింది ఆల్రెడీ చికెన్, కొద్ది లైట్గా వాటర్ ఉండాలి. అదే మన గ్రేవీ తర్వాత చూసారు కదమ్మా. ఇదిగో ఇలా వాటర్ ఇలా కారుతూ ఉంటే అది మళ్ళీ చిక్కబడిపోతుంది మనకి. చూసారు కదా, ఇప్పుడు వాటర్ గట్ట ఉంది, మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పసుపు వేసాం, ఉప్పు వేసాం, తర్వాత కారం వేసేకండి ఎప్పుడు ముందు అదే మొత్తం. మనం ఏం చేయాలంటే కొన్ని నా దగ్గర మీరు కొనకపోయినా పర్లేదు మసాలా, కొన్ని మీరు ఏదైతే ఆడుతున్నా ముందే. ఎందుకంటే ఆ మసాలా మగ్గి ఆ ఫ్లేవర్ ముందు బాగుంటుంది. ఈ మసాలా ఎదగాలంటారు అంటే మసాలా కలవాలి దాంట్లో. ఇదిగో మన మసాలా ఎక్కువ ఎక్కల 1/2 కేజీ మటన్కి ఇదిగో 1.5 స్పూనే ఎక్కువ, మనకి చాలా ఎక్కువ, మంచి ఫ్లేవర్ వస్తుంది. ముందు ఈ మసాలా వేసుకోవడం ఒకసారి వేసి అలా ఒక్కసారి కలిపితే వాసన రెడీ అయిందంటే మనకి ఏగానే రెడీ అయిపోతుంది మన మసాలా వాసన. ఒక్కసారి మీరు వాడడం అప్పుడు తిట్టండి, నన్ను కామెంట్లో తిట్టండి, ఆ మసాలా బాగోపోతే ఏదో చెప్తున్నా. అది ఎందుకంటే అమ్మా 20 సంవత్సరాలకి ఇదే ఫీల్డ్లో ఉన్నాను నేను. ఓన్లీ వంటలే, మొత్తం అన్నీ వంటలే, ఏ వంటైనా వంటలే. మరి దేని దానికి అన్నీ దొరకకూడదన్నా బయటికి. ప్రతి దానికి నేను దంపుకుంటాను, మిక్సీ ఆడుకుంటాను, ప్రతి దానికి మసాలా తయారు చేసుకుంటాను. అలాగే మీకు పంపిస్తాను, టేస్ట్ చేయండి అమ్మా. బయట కొంటారు కదా మీరు, అలాగే అది ఏదో ఒకసారి నా దగ్గర కొనండి, ఒకే ఒకసారి కొనండి, ఎక్కువద్దు. అప్పుడు మీకే అర్థమవుతుంది మా మసాలా ఏంటో. తర్వాత కారం, మన కారం మెయిన్. వేస్తాము కారం. మనం అందరూ ఏం చేస్తారంటే మీకు లాజిక్ చూపించిన చూసారా, ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత వేగిన తర్వాత అందరూ ఏమేస్తారమ్మా, అల్లం వెల్లుల్లి వేస్తారు. కానీ మనం ఎప్పుడు వేస్తాం, ఉప్పు వేసి కారం వేసి మసాలా వేసి ఇప్పుడు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడు దాని ఫ్లేవర్ ముక్కగా పడుతుంది. ముందే వేసేస్తే ఏగిపోయి మొత్తం ఫ్లేవర్ అంతా బయటకు వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు చూడండి, అదే ఈ చిన్న చిటికలు ఉంటాయి కదా, అయ్యే మెయిన్ మనకు వంటకి. ఇదిగో మెయిన్ ఏంటంటే మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి, మటన్లో ఉడికిపోద్ది అలా ఎలా అంటారు, అలా వద్దు, అలా చేయదు. మీరు ఎంత వేయాలో మనం చూసుకోండి. ఇదిగో 1/2 కేజీ చికెన్కి జస్ట్ అదిగో అంతే, ఎక్కువ ఇంకా. మనకు కావాల్సింది ఏంటి, ఫ్లేవర్, ఆ వాసన కావాలి. పొలం వేసేద్దని వేపేసి తర్వాత మళ్ళీ ముక్కలు వేసేసి పెద్ద ఏమవుతుంది, మసాలా ఏగిపోయి ముక్కలు అందరూ ఉండగానే ఉంటుంది. ఇప్పుడు ఇదిగో వేసామా, దానికి కలపండి. మరి అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. ఇంకా ఇది అల్లం వెల్లుల్లి వేసి మనం మసాలా వేసి వేస్తే మరి వాసన చూడండి ఎలా దంచేస్తుంది, మామూలుగా దంచేది. మరి కారం మట్టి మీ ఇష్టం అమ్మా, ఎక్కువ తినవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినవాళ్ళు తక్కువ వేసుకుంటారు. అది కొన్ని కర్రీ, మన చికెన్ కర్రీ రెడీ. ఈలోగా మనం ఏం చేద్దామంటే కొత్తిమీర వేద్దాం. నేను ప్రతి కూరకి కొత్తిమీర ఉండాలి కదా టేస్ట్. అది కొత్తిమీర అంత వేసుకుంటే అంత మంచిది, ఏం పర్లేదు.
అది కొత్తిమీర వేసాము, ఒక వస్తుంది చూడండి వాసన. కానీ మనం పొయ్యి మట్టి సిమ్లో పెట్టాలి. గమ్మునైపోతే ఐలో పెట్టేయండి, 10 నిమిషాలు రెడీ అయిపోతే. కానీ సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మెల్లిగా అవుతుంది, కూరకే ముక్కకే బాగా మసాలా పడుతుంది, ఊట కూడా దగ్గరికి అవుతుంది, అడుగు కూడా పడుతుంది. అడుగు పడితే తెలుసు కదా, అడుగు పడితే ఏమవుతుంది, మాడిపోతుంది, కూర మాడిపోతుంది అవుతుంది. అది ఒక్క నిమిషం లేట్ అయినా అందంగా తినొచ్చు కోపం. అది రెడీ అయిపోయింది మన వంటకం. ఈరోజు మన కర్రీ చికెన్ కర్రీ రెడీ. అది రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. ఇది అవకముందే తినేసాం. నాకు నువ్వు ఊరిపోతున్నావు, సరుకు చూసుకున్నావు, అందుకైనా మంచిది. మన గ్రేవీ చాలమ్మా, ఇదిగో మన గ్రేవీ చాలు, మొక్కతో పర్లేదు, గ్రేవీ అని నోరు ఊరిపోతుంది మనకి. బా చూసారా చక్క ఆ ఉలవెల్లిపాయ ఫ్లేవరు, మన మసాలా ఫ్లేవరు, మామూలుగా టేస్ట్. ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు ఎప్పుడు అనుకుంటారు అలాగా నోరెక్క ఊడిపోతుంది తినేస్తాను. అప్పుడు ఒక్కసారి నేను చెప్పాను కదమ్మా, లాస్ట్లో అల్లం వేసి ఒక్కసారి ట్రై చేయండి. మీరు ముందే వేస్తారని నాకు తెలుసు, ఇదిగా నేను వంట వేస్తాను కాబట్టి. మీరు నేను ఉన్నట్టు ఒక్కసారి ట్రై చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఏంటో. అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కొద్దిగా మగ్గన ఉండే ఇగిరి దగ్గరగా ఉన్నాను, అప్పుడు చూడండి ఎలా ఉందో కూర. మీరు చెప్తున్నారు, నాకు చెప్పడం తెలుసు కదమ్మా. కింద కామెంట్లో పెట్టేయండి. మనంతా పబ్లిక్కే, మనం ఏదో తిట్టినా పర్లేదు, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఒకసారి మటుకి నా కూర ఒకసారి అనుకుంటే వేసేయండి. అదే మన వెరైటీ అమ్మా. అమ్మా ఇక రెడీ అయిపోయింది మన కర్రీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం, బౌల్లో తీసుకుంటాం. బౌల్లో అంటే మీ దగ్గర ఉంటాయి కదా, నా దగ్గర చిన్న 3 కొన్నాను కదా, ఇది బాగుంది, ఉక్కు గడ్డకి బాగా కంటుందని ఇందులో చెప్తున్నాను అమ్మా. ఇదిగో మన కర్రీ, చికెన్ కర్రీ. చూసారమ్మా, అది అందంగా జ్యూస్ చూసారు. అదిగో మరీ చిక్కగా ఉన్నా బాగోదు, మరి నీళ్ళు అయిపోయినా బాగోదు, కరెక్ట్గా ఉండాలి మనకి జ్యూస్. అప్పుడు అన్నంలో కలుపుకుండా కూడా అది రుబ్బిపోతుంది, మామూలుగా ఉండదు మరి. అది చూసారా, ఇదిగో ముక్క కూడా అందంగా ఉంటుంది, ఎడదు. ఇలాంటి గిన్నెలు అందుకే కొన్నాను, తక్కువ కూర ఉంటుంది. మన గిన్నె అలవాటు కదా, అందుకే అదే స్టైల్ గిన్నె కొన్నాను. ఇదిగో అమ్మ చూసారా. అది మళ్ళీ ఇంకో వంటకంతో మీ ముందుకు వస్తానమ్మా. మీ కౌరు సేవ.